సనాతన ధర్మం నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవడానికి వచ్చాను అని చెప్పేసి వచ్చిన అఘోరి ఈ రోజును చూసుకుంటే కనుక కట్ చేస్తే ఒక అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లని వశం చేసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ఒక తల్లిదండ్రుల నుంచి విడదీసింది. ఒక అన్న చెల్లెలు అనే బంధాన్ని విడదీసింది. ఇప్పుడు శ్రీవర్షిని పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ అమ్మాయికి చూసుకుంటే గనక 21 ఏళ్ళు. ఇంకొక కరెక్ట్గా కట్ చేస్తే ఇంకొక 2-3 సంవత్సరాలకి అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న ఒక నిర్ణయం ఆ అమ్మాయికి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయ్యేసరికి ఇప్పుడున్న డెసిషన్స్ ఆ అమ్మాయి తర్వాత ఉంచుకోలేదు. ఇప్పుడు ఒక డెసిషన్ ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి స్కిప్ అయిపోతుంది. అంటే దాన్ని మర్చిపోయి అది వదిలేసి అదంతా నాకు అనవసరం, ఇప్పుడు నాకు అనవసరం అదంతా, ఇప్పుడు నేను నా మనసును మార్చుకున్నాను అని చెప్పేసి మళ్ళీ వేరే 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 కొత్త డెసిషన్స్ కొత్తవి ప్లాన్ చేసుకుంటా ఉంది. మరి రేపొద్దున లేకపోతే ఇంకొక నెల, కొత్త కాబట్టి అన్ని కొత్తగానే ఉంటాయి అనుకోండి, ఇంకొక నెల తర్వాత అఘోరి ఇక అంటే అందరూ చెప్తుంటే ఏదో చెప్తున్నారు అంటే అఘోరి నుంచి నన్ను విడదీయడానికి వీళ్ళందరూ ఇలా చెప్తున్నారని చెప్పేసి వర్షిని అనుకుంటుంది. కానీ నిజంగానే ఇంకొక నెల తర్వాత అఘోరి గురించి మొత్తం వర్షిని తెలుసుకొని హీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మీ ఆర్ ఎల్స్ ఈవిడ నాకు ఫిట్ కాదు, మళ్ళీ నా పేరెంట్స్ గుర్తొస్తున్నారు, నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతానంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నా సరే సమాజం ఒప్పుకోదు. అమ్మాయి ఎక్కడ కనిపిస్తే అక్కడ బహిష్కరణ చేసేస్తారు.